మందమరి పట్టణంలోని ప్రాణహిత కాలనీ షీర్కేలో శనివారం రాత్రి పిడుగుపడి తీవ్ర నష్టం జరిగింది. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ సమీపంలో ఏపుగా పెరిగిన చెట్ల కారణంగానే పిడుగు పడిందని వారు భావిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ చెట్ల కారణంగా తరచూ పాములు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని చెట్లను తొలగించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ప్రాణం ఉండే మాకు గంటగన పొగలు లేచినాయి. మొత్తం ఏడికాడికి మొత్తం మంట లెక్క లేచింది తెలుసా. ఒట్టి రాత్రి అంతా మేము మెట్ల మీద కూర్చొని ఉన్నాం. గంట ప్రాణం ఇప్పుడు బాగా పరిశాన్ ఉంది. రాత్రి అంతా మాకు బోట్లన్నీ మోడికి ఏడికాడికి మొత్తం పొగలు వెళ్ళినాయి. ఖాళీ ఆ చెట్టుకు సుత కొట్టేది చెట్టు నుంచే వచ్చింది మా కాడ పిడుగు. అన్ని కాలిపోయినాయి. ఫ్రిడ్జ్ కాలిపోయింది, టీవీ కాలిపోయింది, అన్ని కాలిపోయినాయి. ఏం లేవు ఇంట్లో. మేము సుత రాత్రికి కాలిపోతుండే తెలుసా. ఏ దేవుడో వచ్చి కాపాడిండు మాకు గంతే.